మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చూడండి, దేవుడికి సర్వాధికారం కలిగిన దేవుడు. ఆ సర్వాధికారం మనకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్టిసం ఇవ్వండి అంటున్నాడు. ఇక్కడ శిష్యరికం యొక్క అధికారం, దేవుని శిష్యులుగా ఎలాగా మార్చాలనేది ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ మనకు దేవుడు వాక్యం నుంచి మనం చూసినట్టయితే, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో బాప్టిసం ఇవ్వమంటున్నాడు. అదేవిధంగా సర్వాధికారం కలిగిన దేవుడు ఆ సర్వాధికారం మనకు ఇస్తున్నాడు. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించుడి అంటున్నాడు. దేవుడు మంచి దేవుడు అండి. మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఆ సర్వాధికారం మనకు కూడా ఇస్తున్నాడు, శత్రువుపై జయాన్ని పొందుకోవడానికి, అదేవిధంగా శిష్యులుగా చేయడానికి. ఆయన శిష్యులుగా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అనేక మందికి దేవుని యొక్క వాక్యం బోధించాలి, అనేక మందిని శిష్యులుగా చేయాలి. కాబట్టి సర్వాధికారం కలిగిన శిష్యులుగా చేయడానికి మనం అధికారం పొంది ఉండాలండి. ఊరికే చెప్తే మనం దేవుడి మాటలు వినరండి. అధికారంతో దేవుని వాక్యాన్ని బోధించాలి, అధికారంతో దేవుని వాక్యాన్ని విత్తాలి, అధికారంతో ప్రార్థన చేయాలి. అప్పుడే అనేక మంది దేవుడి తట్టు తిరుగుతారు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.